विदे विकनसे नमः श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद 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 आद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम गोत्रोद्भवस्य ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీలా समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణుండు జగదాధారుండగునీశ్వరుండు తలపనతనికిన్ లేరెండు సములు అధికులు ధీరోత్తముడతడు
అద్వితీయుండగుటన్. పోతనామాత్యుల వారు భాగవతంలో స్వామివారి గురించి చెప్పినటువంటి దివ్యమైన శ్లోకం. శ్రీమన్నారాయణుడు జగత్తుకి ఆధారమైనటువంటి భగవంతుడు. ఆయనతో సమానమైన దైవం కానీ ఆయన కంటే అధికులు కానీ లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు అంటూ వర్ణించారు. అటువంటి జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం సంకల్పం చేసుకొని మహావైకుంఠం నుంచి దిగివచ్చి భూలోక వైకుంఠమైన వెంకటాచల పర్వతంపై స్వామివారు ఈ అభిజిత్ లగ్నంలో వెంకటరమణ కళ్యాణ మండపంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి భక్తుల యొక్క గోత్ర నామాలను మనవి చేశారు. సమస్త సంకల్పాలని, వివాహము, సత్సంతానము, రాజ్యాధికారము, సమస్తమైనటువంటి ఫలాలను పొందాలని స్వామివారికి మనవి చేసి ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు శ్రీవైఖానస ఆగమోక్తంగా. భక్తుల పాలిటి కల్పవృక్షం, చింతామణి, కామధేనువు, జగత్ కళ్యాణం కోసం బద్ధకంకుడైనటువంటి స్వామివారు ఈ మాఘమాసంలో అందున నవమి తిథి రోజున దశమి తిథి రోజున ఇందువాసరం సోమవారం నాడు స్వామివారు ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. స్వామివారు పంచాయుధధారి అయి సమస్త జగత్తుకి కూడా అభయప్రదానం చేసే శుభ ఉత్సవమే ఈ శ్రీవారి కళ్యాణోత్సవం. అలనాడు అన్నమయ్య స్వామివారికి ఆనందంతో చేసినటువంటి శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం శుద్ధి పుణ్యావాదనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన వృసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాదు తత్వత్సుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమి గృహ్ణం ప్రతిపాదికిష్యే గృణోమి దత్తాకం సుచరకం సుధర్మ ఇదమాపశ్వాశుభతమాశాంతాశాంతతమాశుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం దిగ్నిజాః పాశ వితదాః పురుత్రాః తేభ్యో నయేంద్రస్య విదోద విశ్వే దేవా ముంచంత మృతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేజోజస్మాద్వదామహే త్వా విశ్వే చుదాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే దత్తాందనితాన్ దదాతు ఓం భూ స్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి సూత్రవదేవావాహయామి వామేజయామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః నిత్యానపాయనే నమః సూత్రవత్యే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పై పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు భవద్బ్రణుగ్ధః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తు ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియదాం ప్రియదాం ప్రజాపతిః శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా యతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా యతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా యతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని ఓం మతో దేవావంతు నో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానత దేవతం
समूढमस्य बागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतयदो वृदानि पस्पसे इंद्रस्य जुद्धस्सका तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपण्यवोच गुरुवागुं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणयाम देवाः भद्रं पश्ये माक्षभिर्जदित्राः स्त्रीरङ्गे षष्ठवागुं स्वस्तनोभिर्यसेमधेतं जदायुः शतमिन्नुशरधान्ति देवायत्रानश्चक्राचरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीनुषदा युद्गन्तोः अतिथिर्झौरतिथिरन्तरिक्षम् अतिथिर्मातास्य पितासु पुत्रः विश्वे देवातिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपविशम् यदा वै सूर्योदयते अधनक्षत्रण्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सुतुपुण्यावादनं स्वस्तिं ब्रवन्तो क्रमणे स्वस्ते वृद्धिं ब्रवन्तो कर्मरुद्यता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजुष्ठामजोपवस्थानवोर्जेतदातना महेरनाजचक्षुषे यो वत्सवदमोरधस्तस्य पादयते अनः उषदेर्व मातरः तस्मा अरङ्गमामभोजश्चक्षजा जन्मदा आपो जनयदाचनः दिविश्रयस्वान्तरिक्षेतस्व पृथिव्या सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्व पवमानस्सु वर्जनः पवित्रेण वचर्षणिः यः पोतास पुनातुम पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदिय पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदेद्यत् अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमच्युषे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्या देवसुवितः वैश्वदेवे पुनते देव्यागात् यस्यै भव्ये स्तनुवो व्रेतपुष्टाः तया वदन्तस्य दमाद्येषु वजग्गुस्यामुपतजोर्गीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेन शिरोमयोभूः द्यावा पृथिवी पयसा पयोभिः तथा वरे जग्निजे मा पुनेतां बृहद्भिः सवितस्त्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य भव्ये स्तनुवो वेदमुष्टाः तया वदन्तस्य दमाद्येषु वजग्गुस्यामपतजोर्गीनान् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेन शिरोमयोभूः ध्यावा पृथिवी पयसा पयोभिः ऋतावरे जग्निये मा पुनेता बृहद्भिः सुवितस्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येन दिव्येन ब्रह्मणा दिवं ब्रह्म पुनेमहे वैश्वदेवे पुनते देव्यागात् येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्र सतोऽद्यामुगुं हिरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समीथ्या यवो राजा प्रभिनापि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुभेषुजं सन्नो अस्तु द्विपदे शुञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यान्ति देवा ऋत्वजो मार्जयन्तां दक्षिणायान्ति सुमासाः पितरो मार्जयन्तां प्रदेत्यान्ति सुगृहाः पशवो मार्जयन्तां उदेत्यान्ति शापपोषतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्रागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रजदानि हस्पान् स्वावेशोहनमेवोपमानः न्यूनं प्रतिदन्नोचितस्वा सन्नयेद्विपदे चुञ्चुष्पदे अमेवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सकासुषे वजेति नः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पादर्घं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च
శ్రోతేన న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటున్నాయి శృతులు. సురాసుర మనుష్య జంతు సమూహాన్నంతటినీ ఏ శక్తి అయితే నడిపిస్తోందో అదే త్రిమూర్త్యాత్మక అతీత బ్రహ్మతత్వము, అదే మన ముక్తికి సోపానం. సత్యము, జ్ఞానము, అనంతమైన బ్రహ్మ పదార్థము. ఆ బ్రహ్మ పదార్థాన్నే మనం పరమాత్మ స్వరూపంగా పిలుస్తుంటాము. అటువంటి పరమాత్మ స్వరూపము ఈ కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా, అందులో మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో సమస్త భాగవతోత్తములను భక్తులందరినీ అనుగ్రహించడానికి ఈ కళ్యాణోత్సవ సేవలో స్వామివారు సుదీర్ఘంగా భక్తుల మొరలను ఆలకించేటువంటి విశేషమైన ఉత్సవం. అటువంటి కళ్యాణోత్సవ క్రతువులో ప్రప్రథమంగా విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి వరుణదేవుని ఆవాహనతో శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ద్రవ్య భాండ మూర్తి స్థల శుద్ధిని జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. సమస్త నదీ జలాలను కలశంలోకి ఆవాహన చేసి ఆ జలాన్ని ఆ పంచమృత్తికా పాలికలలో నిక్షిప్తం చేసిన ఓషధి బీజాలకు సమంత్రకంగా మంత్రపూరిత జలాన్ని అభిమంత్రిస్తూ సమస్త మంగళద్రవ్యాలతో, పుష్పాలతో, తులసితో, అక్షతలతో, గుడ నైవేద్యాలతో ఆ వసుంధర మేదినీదేవిని ప్రార్థన చేసి ఆ తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు స్వస్తి సూక్తాలతో వాటిని పఠిస్తూ పసుపు దారాలలోకి అనంతుణ్ణి, ఆదిశేషుని, నాగరాజుని, వాసుకిని ఆవాహన చేస్తూ ఆ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు శ్రీవైఖనస ఆగమోక్తంగా అర్చక వరేణ్యులు. మనం ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకిద్దాం, స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైవాహికోత్సకర్మాంగం రక్షాబంధనపూజాంచ కరిష్యే. సున్నోని దత్తాన్ తపసోని దత్తా స్వయం పృథగ్నే మృతజే పురాజ. ఓం భూ శేషమావాహయామి, నాగరాజుమావాహయామి, సహస్రశమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. హరి ఓం. స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్మణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపబ్రమావహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం మసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదదే కృతే స్వస్తి మంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసుద్దమేమహే స్వస్తైరంత్రాక్షమరిట్టణే మహద్బోధం వాయసం దేవదానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువ శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మస్వరూపమైన శ్రీవెంకటేశ్వర స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు స్వామివారికి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. దానికి పూర్వం వరునిగా వేంచేసినటువంటి శ్రీవారికి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేస్తారు. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, పుష్పాలు, గంధలేపనము, అదేవిధంగా సమస్తమైన ఉపచారాలను సమర్పించిన తదుపరి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపిస్తారు. స్వామివారు సమస్త జగత్తుకి కూడా
రక్షకుడిగా నిలబడి ఉన్నటువంటి దివ్యక్షేత్రం తిరుమల క్షేత్రం. అలనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామివారు సిరికింజెప్పడు శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడే. స్వామివారు గజేంద్రుణ్ణి రక్షించాలి అని ఆ ఆతృతలో శ్రీదేవి అమ్మవారికి చెప్పలేదుట, శంకుచక్రాలు ధరించలేదుట, దేన్ని స్వీకరించకుండానే స్వామివారి పై ఉత్తరీయం కిందకి జారిపోతూ ఉంటే పైకి వేసుకుంటూ పరుగు పరుగున గరుత్మంతుణ్ణి రమ్మని చెప్పలేదుట. స్వామివారు పరుగు పరుగున దివి నుండి భూమికి దిగి వచ్చేస్తున్నారట. అప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనుకుంటున్నారట ఏమని, తన వేం చేయు పదంబునన్ పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృచ్చులు మృచ్చిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులందనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. అమ్మవారికి సందేహం వచ్చిందిట. ఎందుకంటే అమ్మవారి యొక్క చీర చెంగుని తన చేతిలో పట్టుకొని పరిగెడుతున్నటువంటి స్వామి వెనకాల అమ్మవారు కూడా పరిగెడుతూ ఈ విష్ణువు వేళల్లో చిక్కుకున్నటువంటి తన చీర చెంగుని కాపాడుకుంటూ ఆ తల్లి ఆయన వెనువెంటనే సాగిపోతూ ఇలా అనుకుంటోందిట, అసలు ఎక్కడికి వెళుతున్నాడు ఈ స్వామి, చెప్పకుండా ఇంత వేగంగా వెళుతున్నారేంటి, ఎవరైనా అనాథ స్త్రీలు ఆర్తనాదాలు ఏమన్నా విన్నారా, దుర్మార్గులైనటువంటి చోరులు ఏమైనా దొంగిలించారా, లేదా దుష్టులు ఎవరన్నా వేదములను అపహరించారా, లేదా రాక్షస మూకలు దేవతల నగరముపై దండెత్తారా, దైవద్వేషులు ఎవరైనా విష్ణువేడి చూపించు అని భక్తులని ధిక్కరించారా అని ఆలోచిస్తూ ఆ తల్లి వడివడిగా స్వామివారి వెనకాల పరిగెడుతూ అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడమడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అమ్మవారికి ఎక్కడికి ఎందుకీ నడక అని అడగబోతోందిట. చెబుతారో స్వామివారు చెప్పరో అని సందేహంట. అందుకని అడగకుండా ఊరుకుందిట అమ్మవారు. మధ్య మధ్యలో అమ్మవారికి కోపం వస్తోందిట. అడుగులను వడివడిగా వేస్తోందిట ఒకసారి అమ్మవారు. మరలా వేగాన్ని తగ్గించి మందగమనంగా వెళుతూ ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారితో సాగిపోతూ అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఎందుకు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా పరిగెడుతున్నాడని చనుదెంజన్ గనుడల్లవాడే హరి పద్యం గంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగ ధ్వంసియున్ వాడే క్రన్నననే తెంచవటంచు వేల్పులు నమో నారాయణాయేతిని స్వనులై మృక్కిరి మెంట హస్తి దురవస్థాన క్రికిం జక్రికిన్. అదిగో అదిగో మహనీయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు. వెనువెంటనే వస్తున్న మహాలక్ష్మిని చూశారా మీరందరూ? అదిగో శంఖనాదము, సుదర్శన చక్రమదిగో, అదిగో సర్పసంహారకుడైన గరుత్మంతుడు కూడా శీఘ్రముగా స్వామి వెనకాల పరిగెడుతూ వెళుతున్నాడు. దివ్య దర్శనాన్ని మనందరం చూశామని ఓం నమో నారాయణాయ అని దేవతలందరూ కూడా స్వామివారికి ప్రణతులు అర్పించారట. అటువంటి భక్తపరాధీనుడైనటువంటి స్వామివారికి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపించి అటు పిమ్మట శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క వామహస్తాలకి సమస్తమైన ఉపచారాలను సమర్పించిన తదుపరి రక్షాసూత్రధారణని కైంకర్యపరులు జరిపిస్తున్నారు. సమస్త జగత్తుని కూడా కాపాడమంటూ స్వామివారికి మనవి చేయమంటూ స్త్రీ జగత్తుకి ఆధారమైనటువంటి ప్రకృతి స్వరూపమైన ఉభయ నాంచారులకి కూడా రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు జరిపిస్తున్నారు. అటువంటి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఆ రక్షాసూత్ర ధారణను గనక మనం గాంచినట్లయితే సమస్తమైనటువంటి జగత్తులో స్త్రీమూర్తులందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యము సౌభాగ్యాలను ఆ తల్లులు అనుగ్రహించుదురుగాక అంటూ ఆ తల్లిని మనం పరిపరి విధాలుగా ప్రణతులు అందిస్తూ జగన్మాతని మనందరం కూడా శరణుజొచ్చుతూ అమ్మా తపస్సులన్నీ ఏ స్థానాన్ని గూర్చి
చింతిస్తున్నాయో ఆ స్థానమైనటువంటి పరమాత్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెప్పమ్మా, సమస్త జగత్తుకి కూడా స్వామివారే రక్షకదమ్మా అంటూ ఆ తదుపరి కైంకర్య పరులు కూడా అత్యంత నిష్ఠాగరిష్టతతో చేయవలసినటువంటి ఈ కళ్యాణోత్సవ క్రతువుని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసే శక్తిని ప్రసాదించమని స్వామివారి చరణాలను శరణు వేడి ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆగార వైదిక ప్రక్రియని సమంత్రకంగా వేదోక్తంగా వైకానస ఆగమోక్తంగా కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమాం ప్రజా అంటూ సమస్తమైనటువంటి జగత్తుని సృష్టిక్రమాన్ని కూడా మన పురాణాలలో వేదాలలో తెలియజేస్తూ ఉన్నారు. సప్త మహర్షులు, వారికి ముందు 4 మహర్షులు, మనువులు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఉద్భవించారు. వివిధ లోకాలు, జీవులందరూ కూడా ఆ పరమాత్మ నుండే జన్మించారు. పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు విశ్వంలో వంశక్రమాన్ని తెలియజేస్తూ దేవదేవుని శక్తి నుంచి జన్మించిన మూలజీవుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరాల తపస్సు చేయగా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, ఆ తర్వాత రుద్రుడు, 7 మహర్షులు వచ్చారు అంటూ పరాశర మహర్షి 6 విభూతులు సంపూర్ణంగా ఉన్నవాడిని పరమాత్మ స్వరూపంగా వివరించారు. సంపూర్ణమైన బలము, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము కలిగినటువంటి శక్తి రూపాన్ని, పరమాత్మ స్వరూపాన్నే భగవంతుడిగా కీర్తించారు. అహో నిర్మలం నిత్యమాకాశరూపం జగత్కారణం సర్వవేదాంతవేద్యం విభుం తాపసం సచ్చిదానందరూపం ధరంతం మురారిం భజే వెంకటేశం ముఖే. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ ద్వితీయం మదఃసురచో వేణావహ సబుద్ధిజోపమాస్యవిష్ట స్వతస్థయోనిమదత్స్వః. ఓం భో బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసన సోమో దేనకం సోమోర్ణంతమాశకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సుభేజం పితుశ్రవణం యో దదాతు తస్మై. ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమణిజ్యం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గుళోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవదో బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్ష యజ్ఞం దేవతా వర్తయత్వన్నాగత్తు పృష్టేజమానోస్తు. సప్త ఋషీణాగం సుకృతామ్యత్రలోక తత్రయమగ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాజ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజపూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః. दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा ओषायत्वा स्वाहा देवेभ्यः. आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो उदित्ये विष्णोस्तोपोसे पश्चिमतो विष्णोस्तोपोसे प्राच्यां विष्णोस्तोपोसे श्रुतासे कृतासे ध्रुवासे दारुणासे. विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि. ब्रह्मन् प्रणेष्यामि च मानवाचं यच्च सोम प्रणेष्यामि च मानवाचं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वन्नागस्तमुष्टेजमानोऽस्तु. सप्तऋषीणागुं सुकृताम्यत्रलोक तत्रयमग्नं यजमानं च देहि. ओं प्रणज कोवो जनत्वसवो जनत्व सव्यशन्तान्विषः पात्राणि देवयज्ञायै सव्यशन्तान्विषः पात्राणि देवयज्ञायै. दक्षिणपदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि. अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपास्यज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि. आद्यभागे प्रजापते दुष्टनिर्वपामि इन्द्राय दुष्टनिर्वपामि अग्ने दुष्टनिर्वपामि सोमाय दुष्टनिर्वपामि अग्ने सोमाभ्याः दुष्टनिर्वपामि प्रजापते दुष्टनिर्वपामि ब्रह्मणे दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि मरुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि. अवोपस्पृश्य श्रीविष्णवे दुष्टनिर्वपामि बृहस्पते दुष्टनिर्वपामि
मित्राय जुष्टनिर्वभामि वरुणाय जुष्टनिर्वभामि आदित्येभ्यो जुष्टनिर्वभामि अश्विभ्यः जुष्टनिर्वभामि पूष्णे जुष्टनिर्वभामि कक्षाय जुष्टनिर्वभामि कक्षदेवता सोमाय जुष्टनिर्वभामि औपासरिज्ञाय जुष्टनिर्वभामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समितिः स्वाहा अमृतनमसि वारुणमसि अन्तरितकं रक्ष अन्तरिताराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टाराधयः चिक्पति स्वापुरात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुरात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुरात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्ण समितो गृहीत्वा मूलाग्न्याकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षत आध्याक्षरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजनात्मे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुवा ब्रह्मन् सोद्भवादात्मा दस्मा समेत यस्वाहा आगार मुहूर्तोस्तु परिधीं स्पृष्ट्वा वाजव्यादाग्नेय अन्तं प्रजापतिके स्वाहा नैऋत्याधीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतिके स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्य श्री विष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासृज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरन् सावित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्व मद्गुस्तानमदेन्व मद्गुस्ता सरस्वतेन्व मद्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानायव्यास्यां सुपतितौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवों होष्ये अदितेन मन्यस्वानमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव ओं मतो देवावन्तनो यतो विष्टुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्टुर्विचक्रमे त्रेधानतदेवदं समूढमस्य पाकुंसरे स्वाहा त्रीणि पदां विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतयदो व्रतानि पस्पसे इन्द्रस्य युद्धस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पुष्यन्तु शौर्यः दिवे वदक्षुरातदग्गु स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रुवाकुं तस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्व मद्गुस्तानमदेन्व मद्गुस्ताः सरस्वतेन्व मद्गुस्ताः देवदविद प्रासाभिः ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు అప్సరు గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరు
కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబాలందెనిదే నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు నడచి పరుషలు నానా ముఖముల ఉడుపులు చదువరు ముయిగా నరులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు మహానాళాయమానస్య పరిరాజశ్చేతస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే దండవత్తిలకావతే యశోవతే త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతివరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాశర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ సాకశాల్మి పుష్కరాఖ్య సత్వద్వేపద్వేపితే మాహేంద్రమలయమదృక్ష్వదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి योजन विस्तीर्ण वो मध्ये लक्षजोजन विस्तीर्ण जम्बूद्वीपे
दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णागावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धेद्विवनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोकितदामादिमसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तरस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसपकवस्यास्त्रोक्तमार्गेण आङ्गेरस भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पंचविधव्योह प्रवर्तमानस्य परतत्त्वव्योहन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेरस भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयो ख्यातिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनी भार्गवत्योणौत्म और्वमैन्द्रपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवदे सुराङ्गणा संसेवित पाधारविन्द श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनी आनन्दगुणात्मिका मूलप्रकृतिरूपा उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवीनाम्नीं कन्यां वृणेमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुष्यामादर्वण सकलवेदाध्यायिनी कात्सपावत्सारणैर्द्रवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदे सुराङ्गना संसेवित पादारविन्द श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्तसौन्दर्यवदे रेवती नक्षत्रे मीनरासो जाता कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवीनाम्नीं कन्यां वृणेमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये पुष्पम्बरा सर्वभूतस्साक्षण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु
శుభాగుం శుభ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియలో హోమగుండం చుట్టూ సమస్త దేవతా పరివారాన్ని ఆవాహన చేసి ఆ తదుపరి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారికి అమ్మవార్లకి మధ్యలో ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠిస్తూ ఆ తెరను తొలగించేటువంటి సన్నివేశాన్ని కూడా మనందరం వీక్షించాం. ఆ తదుపరి నూతన వధూవరులకు మధుపర్కాన్ని నివేదన చేశారు, నూతన వస్త్రాలను సమర్పణ చేశారు, పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి స్వామివారికి ప్రధాన కూర్చను సమర్పణ చేశారు. స్వామివారికి తిరువారాధనం జరిపించి ఆ తదుపరి అన్నమాచార్య వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేస్తూ ఈ మహాసంకల్పంలో అమ్మవార్ల యొక్క స్వామివారి యొక్క ప్రవరలను తెలియచేశారు. స్వామివారు ధర్మపరాయణుడు కాబట్టి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా మామూలుగా వివాహాలలో ఏ విధంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల యొక్క ప్రవరలను గోత్రాలను తెలియచేస్తారో సకల గోత్రోద్భవుడైనటువంటి స్వామివారు కూడా ధర్మనిరతత ఉన్నటువంటి స్వామి కాబట్టి అలనాడు త్రేతాయుగంలో రాముడిగా ఉన్నటువంటి స్వామి ధర్మాన్ని ఆచరించి మానవుడు ఏ విధంగా నడవాలో ఆ నడక నేర్పించినటువంటి స్వామి ఈ కలియుగంలో వెంకటాద్రి రాముడై తాను ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో గృహస్థాశ్రమ వైశిష్యాన్ని సమస్త జనులకి కూడా ధర్మ మార్గంలో నడవాలి అంటూ తెలియజేస్తూ స్వామివారు కూడా గృహస్థాశ్రమ స్వీకారాన్ని ఈ రోజున స్వీకరించారు. స్వామివారి యొక్క విశేషమైనటువంటి గుణాలను మహాసంకల్పంలో తెలియజేశారు. సకల గుణాతీతుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడుట స్వామివారు. అఖిల లోకాధారుడైనటువంటి ఆదిదేవుడుట. పరమదయారసంతో ప్రకాశిస్తూ ఉంటారట. త్రిదశల వారిచే పూజించేటువంటి పాదపద్మములు కలిగినటువంటి స్వామిట. సాగర శయనుడుట. ఆశ్రితుల కల్పవృక్షము. ఆద్యంతములు లేనటువంటి స్వరూపము. వేదాంతములచే తెలియబడుతూ విశ్వమంతా నిండిపోయి శ్రీవత్స చిహ్నాన్ని కౌస్తుభమణిని ధరించి సుందర వక్షస్థలము కలిగి శంఖచక్ర గదా శాంగములను ధరించి శోభనమైన ఆకారముతో పీతాంబరములను ధరించి నవరత్న కిరీటముతో వెలుగొందుతూ కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటి మహనీయమైన పవిత్ర దేహాన్ని కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీ వెంకటేశ్వర స్వామి అయి సమస్త జగత్తుకి కూడా సకల శుభాలను స్వామివారు గుప్పించేటువంటి ఒక దివ్యమైన ముహూర్తం శ్రీవారి కళ్యాణోత్సవంలో ఈ శుభ సమయం. తదుపరి అంగంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. సర్వమంగళా దేవతను అదేవిధంగా మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేస్తూ ఆ మంగళసూత్రాలను సమస్తమైనటువంటి పవిత్రమైన ద్రవ్యాలతో అలంకరిస్తూ అభిమంత్రిస్తూ స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలు కదా, సమస్త జగత్తుకి ఆధారము మంగళాలను ప్రసాదించేవి ఆ మంగళసూత్రాలే. కాబట్టి అమ్మవారికి స్వామివారికి అనుసంధానం చేస్తూ జీవాత్మను పరమాత్మను ఐక్యం చేసేటువంటి సూత్రము దారము. ఆ దారం వల్ల సమస్తమైనటువంటి మంగళాలు సమస్త జగత్తుకి కలగాలని ప్రార్థిస్తూ ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ఉపచారాలన్నింటినీ కూడా మనందరం భక్తితో వీక్షిస్తూ స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షిస్తూ స్వామి పద్మముల వంటి సుందర నయనములు కలిగినటువంటి ఇరువురు దేవేరులు కూడా సుగుణాలతో ప్రకాశిస్తూ
అలనాడు జనక మహారాజు చేత కన్యాదానం స్వీకరించినటువంటి నీవు ఈనాడు తాళ్లపాక వంశీకులు అందిస్తున్నటువంటి ఉభయ కన్యాదానాన్ని స్వీకరిస్తున్నావా తండ్రి? సమస్త జగత్తుకి కూడా అభయప్రదానం చేస్తూ సమస్త దిక్కులలో సమస్త జగత్తులో కీర్తి కాంతి చేత ఆవరింపబడి శోభిల్లేటువంటి ఓ సుందర స్వరూపమైన ఓ శ్రీనివాస, సమస్త జగత్తుకి మంగళాలను ప్రసాదించు స్వామి అంటూ వేడుకుంటూ, అదిగో స్వామివారి పక్షాన ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు కైంకర్యపరులు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అదిగో స్వామివారికి దర్శింపజేస్తున్నారు. ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి, ఆ తదుపరి భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం. ప్రజాపతి సోమకుం రాజా నమసృజతాం తంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాన్ అత హసేతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకుం రాజా నమసృజతాం తంత్రజో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాన్ అత హసేతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభం శుభం.
जिष्णुतं च स्वाहा जिष्टस्य स्वाहा आकोतं च स्वाहा आकोदिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनस्य स्वाहा चक्वरेश्च स्वाहा पूर्णमादत्त स्वाहा ओम भू स्वाहा ओम भवत् स्वाहा ओम सुवत् स्वाहा ओम भूर्भुवत् स्वाहा अदितेन्वमुद्गुस्तानमदेन्वमुद्गुस्ताः सरस्वतेन्वमुद्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्य अस्यां शुभदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यो लाजहोमं करिष्ये अदितेन मन्यस्वानमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव हिमाल्लाजानमित्यभिकार्य इमां लाजानावपामि समुद्यकरणान् मम तुभ्यं जजं वदनात् तदग्निरनुमन्यताम् इयन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् इयन्नाद्रुवब्रोदोऽज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् इयन्नाद्रुवब्रोदोऽज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भवत् स्वाहा ओम सुवत् स्वाहा ओम भूर्भुवत् स्वाहा अदितेन्वमुद्गुस्तानमदेन्वमुद्गुस्ताः सरस्वतेन्वमुद्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्यास्यां शुभदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्के अदितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव ओम मदो देवावन्द्रो यदो विट्रविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्रविचक्रमे त्रयधानतदेपदं समूढमस्य भागुंसरे स्वाहा त्रीणि विधाविचक्रमे विट्रगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि दो व्रतानि पुष्पसे इन्द्रस्वयुज्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्तु शौर्यः दिवे वचक्षुरादरग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जाग्रवागुं तस्मिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा ओम भवत् स्वाहा ओम सुवत् स्वाहा ओम भूर्भुवत् स्वाहा अदितेन्वमुद्गुस्ताः अनुमदेन्वमुद्गुस्ताः सरस्वतेन्वमुद्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्यास्यां शुभदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव यदस्य कर्मणोत्तरे ऋचं जद्वान्योर्मिहाकरम् अग्निस्वष्टकुद्विद्वान् सर्वकुत्सुकृतं करोतु स्वाहा अग्नये सुहृदोदीनां कामानागुन्तमध्ये त्रये स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुष्टुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्मात्माभूदग्निस्तत्पुनरागः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निचक्षुरनात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे सुमायमाचक्षरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडरिष्टेभ्य स्वाहा वेषदुरुत्ये स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा येदो शेदसे महे स्वाहा समिदसे तेजो मेदे स्वाहा नमस्य देव मृत्योर्मो वायु स्वाहा सोमस्य देव चित्तं मे वायु स्वाहा वाजोर्दे महे प्राणान्मे वायु स्वाहा ब्रह्मणोदे महे बुद्धिं मे वायु स्वाहा सप्तद यज्ञे समित सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा युन्तजप्तजोने रात्मणस्मा कृते न स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा पृथ्वी भुक्तः स्वाहा अग्निर्जेर्णं वेदिर्जेर्णं जोर्जेर्णं पृथ्वी जेर्णं वोषमन सत्सज्जैवजेर्णः स्वाहा ऋतदान विद्मा अनुष्टुभृतेन पूर्णबाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो जोसृप्यतो पृथ्वीसृप्यतो
ब्रह्माद्या सुप्यन्तां मृतेन्वमुग्गुस्तान्मतेन्वमुग्गुस्ताः सरस्वतेन्वमुग्गुस्ताः देवदविध प्रासावेः आवाह्य देवताभ्यो नमः यदा सुपदास्तानप्रतिष्ठापजां क्षोभनार्धं क्षेमाय पुनरागमनाय च पवित्रमसु पवित्रं मे भोजा स्वाहा सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षते जो मे अक्षरमा मे श्रेष्ठा प्राच्यां दक्षिणायां मुद्रायां मुदे च मुद्रायाम् अधराजां मार्तयन्तां पश्चिमतः परिजमपनया सर्वान् परिसमोह्याभ्यः प्रोक्ष आप्यायन्तामिति होते आप्यायन्तामापवोषदयोमृतां पृषस्पततो नो वृट्टमेन यस्माः शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनो भूतिस्मातेर्लभते नित्यगुं सर्वजज्ञकृतं भवेदग्निर्मार्तजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपत्यत्रयाजुषं यद्धेवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुष्माय बलाय सताय तदन्तवट्टशे त्रयाजुषं आभोजक्षामजोपभस्तानवोर्जेतदातना महेरणाय चक्षुषे जोपस्तवदमोरदत्तस्य माजगदेनः सुखदेर्म मात्रः निस्मारङ्गमामस्तस्य आपो जनगदा मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतन्तु मया देव परिपूर्णस्वतश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वै तानि शेषानि शेषेण श्रीकृष्णा स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्मदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्धं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। ओम नमो वेंकटेशाय यज्ञाय विश्वाय सुमंगलाय सुतीर्थपादाय सुतारकाय प्रसन्नलोकानुगुणाय शंभवे शुद्धाय वर्मणे नमः। శ్రీమన్నారాయణుడు యజ్ఞస్వరూపుడు, విశ్వరూపుడు, మంగళప్రదుడు, తీర్థపాదుడు, తారకుడు స్వామివారు. అటువంటి స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో అగ్ని పురుషుడు యజ్ఞేశ్వరుడు ఆరాధనలో భాగంగా ప్రధాన హోమాన్ని, పెళ్లి కుమార్తెల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి ఆ తదుపరి తాళపాక వంశీకులు, శ్రీవైఖానస కైంకర్యపరులు వారణమాయర కార్యక్రమాలలో 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి పూలబంతులాట, ఆ తదుపరి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామివారి కరకమలములకు తాకించినటువంటి పుష్పమాలికని
ఆనందోత్సాహాలతో అమ్మవారి మెడలో అలంకరింపజేయబోతున్నారు, మనందరికీ దర్శింపజేసి. అంటే స్వామివారు తన మెడలో ఉన్న పుష్పమాలికని తీసి అమ్మవారికి అలంకరిస్తున్నారు, దాన్ని మనం దర్శించగలగాలి. ఆ తదుపరి అమ్మవారు తన మెడలో ఉన్న పుష్పమాలికని స్వామివారికి సమర్పణ చేస్తారు. అంటే ఇప్పటి వరకు నూతన వధూవరులుగా ఉన్నటువంటి ముగ్గురు మూర్తులు కూడా ఆది దంపతులై సమస్త జగత్తుకి కూడా సమస్త శుభాలను, సౌఖ్యాలను, సంపదలను ప్రసాదించేటువంటి దంపతులుగా లక్ష్మీనారాయణులుగా మారేటువంటి శుభతరుణం. మరలా అమ్మవారు స్వామివారి మెడలో అలంకరిస్తున్నారు ఆ పుష్పమాలికని. మరలా స్వామివారి యొక్క అనుజ్ఞతో కైంకర్యపరులు అదే పుష్పమాలికని భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తారు. దీన్నే పుష్పమాలా పరివర్తనం అంటాము. మామూలుగా పద్మావతి పరిణయం జరిగే సమయంలో ముమ్మార్లు ఈ పుష్పమాలా పరివర్తనాన్ని వధూవరులు జరుపుకుంటారు. భూదేవి అమ్మవారికి అలంకరిస్తున్నారు, మరలా భూదేవి అమ్మవారి మెడలో ఉన్న పుష్పమాలికని అమ్మవారి అనుజ్ఞతో స్వామివారికి అలంకరింపజేస్తారు. దీనితో అమ్మవార్లు ఇరువురు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఇప్పటిదాకా వేరొక సింహాసనం పైన ఉభయనాంచారులు కూడా వేంచేపు చేయబడ్డారు. ఈ పుష్పమాల పరివర్తనం తర్వాత సమస్త జగత్తు కూడా పరమాత్మలో లీనమయ్యేటువంటి, పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి శుభతరుణము. ఉభయనాంచారులు స్వామివారి చెంతకు ఇరువైపులా వేంచేపు చేయబడతారు. కాబట్టి లక్ష్మీనారాయణ దర్శనం మనందరికీ కూడా దివ్యంగా, భవ్యంగా ఈ తిరుమల కొండపై ఈ అభిజిత్ లగ్నంలో కన్నులారగా మనం తనివి తీరా స్వామిని దర్శించేటువంటి సమయం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి భాగ్యం ఎన్నో జన్మల పుణ్యం వల్ల సాధ్యం కానటువంటిది కేవలం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పిలవడం ద్వారా ఆ తదుపరి అంగంగా అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారు ప్రప్రథమంగా అమ్మవార్లు స్వామివార్లకు, స్వామివారికి ఈ అక్షత ఆరోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ కైంకర్యపరులు ఒక పట్టు వస్త్రాన్ని శిరస్సుకు ధరించి స్వామి పక్షాన జరిపించేటువంటి కార్యక్రమం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు.